భాగంగా ఆదిలాబాద్ లో అమిత్ షా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెరుస్తామని చెప్తున్నారు. मस्जिद और चर्च को फ्री इलेक्ट्रिसिटी देगी, मंदिर को नहीं देगी. మస్జిద్ లో ఉండేటువంటి ఇమాములకు వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఉండేటువంటి ఉపాధి ఏదైతుందో ఆనరోర్యం ఏదైతుందో అది కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆలయాలకు లేదు. उर्दू टीचर का कोटा तय किया जाएगा. अगर आपको उर्दू नहीं आती है आप तेलंगाना में टीचर नहीं बन सकते. ఉర్దూ కోటా సపరేట్ గా ప్రత్యేకంగా నిర్ణయించబోతున్నారు. ఉర్దూ రాకపోతే టీచర్ అయ్యేటువంటి అవకాశం లేని పరిస్థితులు తెస్తున్నారు. मैं आदिलाबाद वालों को कहने आया हूं, ये जो घोषणा पत्र उनका लीक हुआ वो पूरा का पूरा गैर संवैधानिक है. धर्म के आधार पर विकास नहीं होना चाहिए. మిత్రులారా, నేను ఇంకొక విషయం మీ అందరికీ చెప్పదలుచుకున్నా. ఈ ఏదైతే ఘోషణ పత్రం మేనిఫెస్టో ఏదైతే లీక్ అయిందో ఇందులో ఉండేటువంటి అంశాలన్నీ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకం, చట్టానికి వ్యతిరేకం. ఇది అమలు చేయనేటువంటి పరిస్థితి బీజేపీ ఇవ్వదు అని చెప్తున్నాను. पहले भी कांग्रेस के प्रधानमंत्री मनमोहन सिंह ने कहा था कि सरकार के जो रिसोर्सेस है, सरकार का खजाना है, उस पर माइनॉरिटी का अधिकार है. हमारे प्रधानमंत्री नरेंद्र मोदी कहते हैं सरकार का जो खजाना है उस पर गरीब का अधिकार है और किसी का अधिकार नहीं हो सकता. ఒకప్పుడు దేశ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారు, దేశానికి సంబంధించినటువంటి వనరుల మీద మొదటి అధికారం ఎవరిదయ్యా అంటే అది మైనారిటీలేదని చెప్పిండు. అది మన్మోహన్ సింగ్ గారు చెప్తే ప్రస్తుతం ఉండేటువంటి దేశ ప్రధాని బీజేపీ నాయకుడు ఏం చెప్పారంటే ఈ యొక్క దేశ వనరుల మీద అధికారం ఏవదా అంటే బీద బడుగు వర్గాలకు సంబంధించిందని చెప్పినటువంటి ప్రధానమంత్రి. मित्रों, और मुझे अब आश्चर्य नहीं है, अकबरुद्दीन ओवैसी ने भाषण किया कि तेलंगाना का जो भी मुख्यमंत्री बनेगा हमारे पैरों में सिर रखेगा. అందరికీ కూడా తెలుసు, ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఉపన్యాసం ఇవ్వడం జరిగింది ఈ మధ్యనే. ఆ ఉపన్యాసంలో ఏం చెప్పాడంటే తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరైనా మా కాళ్ళ దగ్గర కూర్చోవాల్సిందే అని చెప్పాడు. मित्रों, मैं आपको कहने आया हूं, आप भारतीय जनता पार्टी की सरकार बनाओ. एक केसीआर और कांग्रेस ने घुटने टेक दिए हैं मजलिस के सामने. हम मजलिस की आंख में आंख डालकर तेलंगाना के सम्मान की रक्षा करेंगे. మిత్రులారా, ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి గెలిపించండి. ఏదైతే కాంగ్రెస్, టిఆర్ఎస్, ఎంఐఎం ముందు లొంగిపోవడం జరిగిందో బీజేపీ నాయకులు ఎంఐఎంతో ప్రత్యక్షంగా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి తెలంగాణ స్వాభిమానాన్ని, తెలంగాణ గౌరవాన్ని పెంచే విధంగా ప్రవర్తిస్తారు. मित्रों, तेलुगु गौरव को कांग्रेस ने अपमानित किया है. तेलंगाना के सपूत पूर्व प्रधानमंत्री नरसिम्हा राव का जब देह नहीं रहा, उनका अवसान हुआ, दिल्ली में उनको श्रद्धांजलि भी नहीं देने दी, कार्यालय पर भी श्रद्धांजलि नहीं दी, सीधा उनको तेलंगाना भेजने का काम किया. మీ అందరికీ కూడా తెలుసు మిత్రులారా, కాంగ్రెస్ నాయకుడైనటువంటి దివంగత ప్రధాని పివి నరసింహారావు గారు జరిగిపోయినప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు. ఆయన యొక్క పార్థివ శరీరాన్ని కాంగ్రెస్ కార్యాలయంలో కూడా పెట్టనివ్వలేదు, రానివ్వలేదు, అవమానించారు. అక్కడ ఢిల్లీలో ఎక్కడ కూడా ఉండనివ్వలేదు. అంతిమ సంస్కారం ఏదైతుందో అది హైదరాబాద్కు తీసుకొని రావాల్సి వచ్చింది. ఇంత అవమానం చేసినటువంటి పివి నరసింహారావుకు పార్టీ కాంగ్రెస్. मित्रों, हमने तय किया है कि अगर भारतीय जनता पार्टी की सरकार बनती है तो आदिलाबाद में सीसीआई का सीमेंट कारखाना फिर से शुरू करेंगे. మిత్రులారా, ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీ మీరు అవకాశం ఇచ్చి గెలిపిస్తే सीसीआई कारखानाను మేము ప్రారంభిస్తామని చెప్తున్నాను. ये जो जंगल लकड़ी दिन रात कटाई होती है, सरकार की आंखों के नाक के तले होती है, इसको रोककर ग्रीन आदिलाबाद बनाने का हम प्रयास करेंगे. మిత్రులారా, ప్రభుత్వం మాఫియా రూపంలో ఉంది.
ఏదైతే ఇక్కడ ఉండేటువంటి సైండ్ కానీ యువత కానీ అనేక ఇబ్బందులు అవుతున్నాయో ఇవన్నీ నిర్మూలించి ఏదైతే పచ్చ ఆదిలాబాదు గ్రీన్ ఆదిలాబాదు నిర్మిస్తామని హామీ ఇస్తున్నాం। ये जो हमारे आदिलाबाद के अंदर झोपड़पट्टी बनी है उनको पक्का मकान देने के लिए राज्य स्तर की योजना लाएंगे। మిత్రులారా ఈ ఆదిలాబాద్లో ఏవైతే గుడిసెలు ఉన్నాయో ఈ గుడిసెల స్థలంలో పక్కా ఇండ్లు నిర్మించిస్తామని భారతీయ జనతా పార్టీ వాగ్దానం చేస్తున్నది। और ये आदिलाबाद वाले इतना कपास उगाते हैं कि पूरे दक्षिण भारत को कपड़ा सप्लाई हो सके। कपास की खरीदी के लिए नरेंद्र मोदी जी की जो योजना है समर्थन मूल्य की 1-1 किलो कपास किसान का समर्थन मूल्य से खरीदने की व्यवस्था करेंगे। మనందరికీ కూడా తెలుసు ఆదిలాబాద్ జిల్లా ఏదైతుందో అది పత్తి ఉత్పత్తులకు పేరుగాంచింది। మొత్తం దక్షిణ భారతదేశానికి అవసరమయ్యేటువంటి పత్తిని ఉత్పత్తి చేసే రైతాంగం ఇక్కడ ఉంది। నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వాగ్దానం చేస్తున్నది ప్రతి ఒక్క కిలో ఏదైతే పత్తి ఉత్పత్తి జరుగుతున్నదో అది మొత్తం కూడా మద్దతు ధరతో ఖరీదు చేస్తామని హామీ ఇస్తున్నాం। मित्रों, हमारी सरकार नहीं थी फिर भी हमने तेलंगाना के लिए बहुत कुछ किया है। कांग्रेस की सरकार थी सिर्फ 16,000 करोड़ रुपया देती थी। कितना देती थी बोलो जरा। మిత్రులారా కేంద్రంలో మోదీ గారి ప్రభుత్వం ఏదైతుందో తెలంగాణ అభివృద్ధికి ఎంతో చేశాం। కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణకు కేవలం 16,000 కోట్ల వనరులు మాత్రమే ఏదైతే ఉందో ఏదైతే ధనం ఉందో అది ఇచ్చింది అభివృద్ధి కోసము। और उसके सामने मोदी जी ने 16,000 करोड़ से बढ़ाकर 2,30,000 करोड़ रुपया तेलंगाना को देने का काम। మిత్రులారా 16,000 కోట్లు ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఇచ్చింది। మోదీ గారి ప్రభుత్వం 16,000 కోట్లను పెంచి 2,30,000 కోట్లు తెలంగాణ అభివృద్ధికి ఇవ్వడం జరిగింది। आप मुझे बताओ हमारे 6 के 6 प्रत्याशियों को जिताओगे? మిత్రులారా నేను మిమ్మల్ని అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ జిల్లా పాత ఆదిలాబాద్ జిల్లాలో ఉండేటువంటి 6 అభ్యర్థుల్ని మీరు గెలిపిస్తారా అని నేను అడుగుతున్నాను। जरा जोर से बोलो, जिताओगे? కొద్దిగా గట్టిగా చెప్పండి, చేతులు ఎత్తి कमर చెప్పండి। के निशान पर बटन दबाओगे? मोदी जी का हाथ मजबूत करोगे? मजलिस के सामने लड़ाई लड़ोगे? मजबूत तेलंगाना बनाओगे? स्वाभिमानी तेलंगाना बनाओगे? तो मेरे साथ दोनों हाथ उठाइए, 2 చేతులు లేపండి, పిడికిలి బిగించండి, मुट्ठी भींचिए। इस ओर खड़े हुए भी उठाए, इस ओर खड़े हुए भी उठाए और मुट्ठी भींचकर जोर से प्रचंड आवाज से बोलिए, भारत माता की జై भारत माता की జై भारत माता की జై। वंदे मातरम। ఇక కొడంగల్ సభలో రాహుల్ మాట్లాడుతున్నారు లైవ్